సంఘములో ఉన్నటువంటి మనము బాప్తిస్మము పొంది అనేక సంవత్సరాలు అవుతుందన్నమాట. ఈ అనేక సంవత్సరములలో ప్రభువు యొక్క మహిమను మనలో ప్రతి ఒక్కరు కూడా ఏ మేరకు పొంది ఉన్నామో ఎవరికి వారు ప్రశ్నించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక పనివాడు పనికి వెళితే అతడు ఎన్ని రోజులు పని చేస్తే ఏ మేరకు అతడు సంపాదించుకున్నాడో లెక్కలు వేసుకుంటాడు. అలాగనే ఒక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఒక నెలంతా ప్రయాసపడి పనిచేసి తనకు తాను ప్రయాసపడి చేసిన పనిని బట్టి తనకు ఎంత జీతం వస్తుందో అతడు కూడా లెక్కలు వేసుకుంటాడు. ఒక వ్యవసాయకుడు సహితము తను వ్యవసాయం చేసి లెక్కలు వేసుకుంటాడు. అలాగనే సంఘములో ఉన్నటువంటి మనము బాప్తిస్మం పొందిన ఆ దినం నుండి నేటి వరకు క్రీస్తు యొక్క మహిమను ఏ మేరకు మనం సాధించినామో మనలో ప్రతి ఒక్కరు కూడా లెక్కలు వేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే మన ప్రభువు ఈ లెక్కలను మనకు నేర్పించినాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఇలా సెలవిచ్చినారు, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను ఫలించును అనిను. అంటే బాప్తిస్మం పొందిన ఆ దినం నుండి ఏ మేరకు ఒక 30%, ఒక 60%, లేక సంపూర్ణంగా ఒక 100% ప్రభువు యొక్క మహిమను ఏ మేరకు మనము పొంది ఉన్నామో ఎవరికి వారు ఈ లెక్కను వేసుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే లెక్క లేకుండా పోతే నీవు లెక్క చెప్పలేవు అన్నమాట. నీవైనా నేనైనా లెక్క చెప్పలేము అన్నమాట. రోమపత్రిక 14వ అధ్యాయము 11-12 వచనాలలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఆయన ఇలా అన్నాడు, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్తున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క వెప్పగింపవలెను. నన్ను గూర్చి నేను, నిన్ను గూర్చి నీవు దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. మనం ఏ లెక్క అది? నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనము మన జీవితములలో ఎన్ని మంచి క్రియలు చేసినామో లేక ఎన్ని చెడ్డ క్రియలు చేసినామో వాటి ఫలితంగా మన వ్యక్తిత్వంలో ప్రభువు యొక్క మహిమ ఏ శాతం అయితే ఉన్నదో అని ఒక లెక్కను మనం చెప్పవలసి ఉందన్నమాట. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఎందుకంటే
శరీరముతో చేసినటువంటి మంచి క్రియలు, చెడ్డ క్రియలు, వాటి ఫలితంగా ఆత్మకు ఏ మేరకు ప్రభువు యొక్క మహిమను పొందినావు, లేక ప్రభువు యొక్క మహిమను నిర్లక్ష్యం చేసి ఏ సాతాను యొక్క రూపంలోకి ఎంత కనబడతావు నువ్వు అనేది తీర్పు దినమునాడు మనల్ని మనము ప్రభు అయిన క్రీస్తు యేసునకు అగుపరుచుకోవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. కనుక ఇక్కడ ఒక లెక్క కరెక్ట్గా ఉండాలన్నమాట. నేను చాలామంది ఉద్యోగస్తులతో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, సరే ఇక ఒక 5 సంవత్సరాలు ఉంది సార్ అని అంటారు, రిటైర్మెంట్కి 5 సంవత్సరాలు ఉందంటారు. మరి కొంతమంది ఒక 4 సంవత్సరాలు ఉందంటారు. మరి కొంతమంది వచ్చే సంవత్సరంలో రిటైర్ అవుతాను సార్ అని. అంటే లెక్కలు అన్నమాట, ఇవన్నీ కూడా లెక్కలు. మనం పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు ఎన్ని సంవత్సరాలు అనేది కూడా ఒక లెక్కల్లో ఉంటాం అన్నమాట. అనేకులు లెక్కల్ని తారుమారు చేస్తారు. మీరు చూడండి, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు చాలామంది కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ చెప్పరన్నమాట. ఒక ఆమెకి 45 సంవత్సరాల వయసు. నేను అక్కడే ఉండా, అధికారులు అడిగినారు, మీ వయసు ఎంత అని అడిగినారు. 25 సార్ అడిగారు. వయసు 45, 25 చెప్పింది. నేను చూసి అలా చూస్తే నన్ను చూసి అలా తిరిగిపోయింది అనమాట. అవన్నీ కూడా అలా ఎందుకు చెప్తున్నారంటే, ప్రభుత్వపు పథకాలు 60 ఏళ్ళు దాటితే రావు అన్నమాట. అందువలన ఇప్పుడు 25 రాసేస్తే ఆమెకి 80 వస్తే కూడా 60 సంవత్సరాలు ఆమె. ఆ లెక్క అన్నమాట. ఆ లెక్కతో ప్రభుత్వాన్ని మోసం చేయడానికి వయసును తగ్గించి రాసేస్తున్నారు. ఏదేమైనా లెక్కలే. 45 సంవత్సరాల వ్యక్తి 25 సంవత్సరాలు అంటే లెక్క అక్కడ వెనక్కి వచ్చేది అనమాట. అది వెనక్కి వచ్చేది ఏమి లేదు. అలాగనే సంఘంలో ఉన్న మనము ఈ లెక్కలు మన మనసులో ఉండాలన్నమాట. మన మనసులో లెక్కే లేకపోతే లెక్కలేని తనంగా ఈ జీవితాన్ని గడుపుతాం మనం. కనుక మనలో ఎంతమంది నేను, నీవు, మనము బాప్తిస్మం పొందిన ఆనాటి నుండి నేటి వరకు క్రీస్తు యొక్క మహిమను ఏ మేరకు నేను సాధించినాను అనేది మనము ఖచ్చితంగా మన మట్టుకు మనకు తెలియాలన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, హెబ్రీ 5వ అధ్యాయము 12వ వచనంలో ఇలా అన్నాడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. ఇది కూడా ఒక లెక్కనైనా. బాప్తిస్మం పొంది అనేక సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ కాలాన్ని బట్టి చూస్తే బాప్తిస్మం పొందిన వారు ఇక అక్కడే ఆగకూడదు అనమాట. అంటే శిశు దశలోనే ఉండకూడదు. వాళ్ళు బాల్య దశకు ఎదగాలి, యవ్వన దశకు ఎదగాలి, ఓ తండ్రి దశను కూడా చేరాలన్నమాట. ఇది సంఘంలో ఈ స్థాయిలను అందుకోవాలన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో 12వ వచనం నుండి 14వ వచనం వరకు నేను చదువుతాను, మీరు చూడండి. సంఘములో ఏ దశలు ఉన్నాయో ఇక్కడ ఆయన చెప్పినాడు అనమాట. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. కాబట్టి ఇక్కడ కొత్తగా జన్మించిన ఆ దినము నుండి వీరు ఓ స్థాయిని అందుకుంటూ ఉన్నారు దశల వారీగా.
జన్మించినప్పుడు మన ఆత్మ శిశు దశలో ఉంది. ఆడు తర్వాత చిన్నపిల్లల దశ, బాల్య దశ. ఆడు తర్వాత ఒక యవ్వన దశ. ఆడు తర్వాత ఒక తండ్రి దశ. అనగా బాప్తిస్మములో రక్షణ పొందినటువంటి వ్యక్తి మరొక ఆత్మ రక్షణ పొందడానికి ప్రయాసపడి ఒక ఆత్మను రక్షించగలిగితే ఆ వ్యక్తి తండ్రి దశ చేరుకుంటాడన్నమాట. కాబట్టి ఇక్కడ బాప్తిస్మం పొందిన కాలమును బట్టి చూస్తే కేవలము సంఘ సభ్యులుగానే మిగిలిపోకూడదు అన్నమాట. కాబట్టి శిశు దశ నుండి బాల్య దశకు, బాల్య దశ నుంచి యవ్వన దశకు, యవ్వన దశ నుండి మన ఆత్మలో తండ్రి దశను కూడా అందుకోవాలండి. ఆ క్రమంలో కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారుగా ఉండగా, కాబట్టి ఇక్కడ కాలమును బట్టి ఒక ఎదుగుదల మనల్ని అగుపడాలి. ఈ ఎదుగుదల ఎందులోనంటే క్రీస్తు యొక్క మహిమలో ఈ ఎదుగుదల మనకు అగుపడాలని. కనుక క్రీస్తు యొక్క మహిమను మనం పొందడం కొరకు మన తండ్రి అయిన దేవుడు మనలను సంఘంలోనికి ఆయన పిలిచినాడనమాట. ఆయన సంఘంలోని పిలువబడ్డానికి ముఖ్య కారణం క్రీస్తు యొక్క మహిమను మనం పొందుటకు ఆయన మనలను సంఘంలోని పిలిచినాడు. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కనుక క్రీస్తు యొక్క మహిమను సంఘములో మనం పొందాలి అంటే ఖచ్చితంగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించాలి. క్రీస్తు ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తారో వారు క్రీస్తు యొక్క మహిమను పొందుతారన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించినటువంటి వారు క్రీస్తు యొక్క మహిమను పొందజాలరు. కనుక క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించేటువంటి వారు ఎవరు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించగలరు? ఎవరు ఆయన ఆజ్ఞలను గైకొనగలరు? ఎవరు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనతో పాటు జీవించగలరు? అనగా క్రీస్తును ప్రేమించేటువంటి వారు క్రీస్తు యొక్క ఆజ్ఞలను గైకొంటారు, అనుసరించి జీవిస్తారు. క్రీస్తును ప్రేమించినటువంటి వారు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించరు. కాబట్టి ఇక్కడ నీవైనా నేనైనా మనము క్రీస్తును ప్రేమిస్తున్నామా లేదా? మనలో ప్రతి ఒక్కరూ కూడా వేసుకోవలసినటువంటి ప్రశ్న. మనము క్రీస్తును ప్రేమిస్తున్నామా లేదా? సంఘములో క్రీస్తును ప్రేమించువారు ఎవరు అసలు? ప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. 23వ వచనంలో, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును.
అంటే క్రీస్తును ప్రేమించువాడు ఎవరు? ఎవరు క్రీస్తును ప్రేమించువారు? క్రీస్తు యొక్క ఆజ్ఞలను గైకొని క్రీస్తు యొక్క ఆజ్ఞలను గైకొని జీవించువాడు. క్రీస్తును ప్రేమించువాడు. క్రీస్తు యొక్క ఆజ్ఞలను గైకొని ప్రభువు యొక్క ఆజ్ఞలను గైకొనడం అన్నమాట. లేక అంగీకరించడం. క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనము సమ్మతించడం. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరి జీవితము మన ఇష్టానుసారంగానే జీవించాలి అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక కాంక్ష మనలో ఉందన్నమాట. నేను జీవించే జీవితమే నాకిష్టం. నాకిష్టమైనటువంటి ఈ జీవితము అది మంచిదైనా అది చెడ్డదైనా అది నాకు ఇష్టం అన్నమాట. చెడ్డ క్రియలు చేసేవాళ్ళు కావాలని చేయడం లేదు. నేను చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు కావాలని చేయడం. మరి ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు? మరెందుకు చెడ్డ క్రియలు చేస్తున్నారు? అలాంటి జీవితమే వారికి ఇష్టం అన్నమాట. ఒక త్రాగుబోతున్నాడు, ఒక వ్యభిచారి ఉన్నాడు, ఒక దొంగ ఉన్నాడు. అవి తప్పు అని మనం వారికి చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు అవి తప్పు అని. కానీ వాటిని వాళ్ళు చేస్తూనే ఉంటారు. దొంగిలించేవాడు దొంగిలిస్తూనే ఉన్నాడు, వ్యభిచరించేవాడు వ్యభిచరిస్తూనే ఉన్నాడు, అబద్ధం చెప్పేవాడు అబద్ధం చెప్తూనే ఉన్నాడు. ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? అది తప్పని వారికి తెలుసు కదా. అది వారికి ఇష్టం అన్నమాట. అది వారి ఇష్టం. ఒకనికి ఇష్టమైన మార్గము లేక జీవితం అది చెడ్డదైనా వాడు దాన్ని సమ్మతించే జీవిస్తాడు. ఆ జీవితాన్ని జీవించి వాడు ఆనందిస్తాడు, పురుషులైనా స్త్రీలైనా. ఈ లేఖనాన్ని చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఇలా తెలియజేసినాడు. 1వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు. ఇప్పుడేమన్నాడంటే, వారు తమ మనస్సులో దేవునికి చోటియనలేకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించడు. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై
కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులు నైరి. ఇవన్నీ మంచి క్రియలు కావు, మంచి కార్యాలు కావు. 32వ వచనంలో ఇట్టి కార్యములను అభ్యసించువారు, అంటే ఇవి చెడ్డ కార్యాలే, చెడ్డ క్రియలే. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అలా? ఆ చెడ్డ క్రియలు చేయడం అంటే వాళ్ళకి ఇష్టం అన్నమాట. చెడ్డ ప్రవర్తన వాళ్ళకి ఇష్టం, చెడ్డ నడత వారికి ఇష్టం, చెడ్డ జీవితము వారికి ఇష్టం. అందువలన మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరుగున్నారు. ఇలాంటి చెడ్డ క్రియలు చేస్తే ఆయన శిక్షిస్తాడు అని తెలిసి కూడా వారు చేస్తున్నారంటే ఈ చెడుని వాడు ప్రేమిస్తున్నారన్నమాట. చెడు జీవితాన్ని, చెడు ప్రవర్తనను, చెడు నడతను, చెడు మాటలను, చెడు క్రియలను, టోటల్గా చెడ్డ జీవితాన్ని ప్రేమించడం వలన వారు చెడునే చేస్తున్నారు జీవితం అంతా. ఎందుకంటే వారికి వారి పట్లే ప్రేమ, తాము కలిగి ఉన్న చెడ్డ క్రియలు, ఒక చెడ్డ జీవితమే వాళ్ళకు ప్రేమ. తెలుగులో సామెత ఒకటి ఉంది కదా, నేను తన కంపు తనకు ఇంపు అనేటువంటి సామెత ఒకటి ఉందన్నమాట. ఒక వ్యక్తి ఎంత చెడ్డవాడైనా తనను తాను చెడ్డవాడుగా అనుకున్నా కూడా తనను తాను మంచివాడుగానే సమర్థించుకుంటాడు అన్నమాట. లేదు నేను ఇంత చెడ్డవాడినే, మీరేం చేస్తారు చేసుకోబోండి అంట. కనుక ఇక్కడ ఒక చెడ్డ వ్యక్తి తన చెడ్డ జీవితాన్ని ప్రేమిస్తున్నారు. సరే, నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? వాటిని చేయుచున్నారు, ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుతున్నారు. కాబట్టి ఇద్దరు ఒక చెడ్డ జీవితాలను కలిగి ఉంటే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సమ్మతిస్తారనమాట. నువ్వు చేసేది రైట్ అని వీడు చెప్పగా నువ్వు చేసేది కూడా రైట్ అని వాడు చెప్తాడు అనమాట. ఎందుకంటే ఇద్దరు చెడ్డవాళ్ళు. వారు చెడ్డ క్రియలను సమ్మతిస్తారు, చెడ్డ మాటలను సమ్మతిస్తారు, చెడు ప్రవర్తనను సమ్మతిస్తారు, ఒకరికి ఒకరు సమ్మతిస్తారనమాట. సమ్మతించడం అంటే ఏంది నాయన? నేను చెడ్డాడు అనుకో, నా ఇంటికి ఎవడో ఒకడు వచ్చి చెడ్డ క్రియ చేస్తున్నాడు నా ఇంట్లో, దాన్ని నేను సమ్మతించడం అన్నమాట. లేక మరొక ఇంట్లో పోయి చెడ్డ క్రియ చేస్తుంటాడు, ఆ ఇంట్లో కూడా సమ్మతిస్తారన్నమాట. అంటే చెడును చెయ్యడమే తనకిష్టము, చెడుగా జీవించడం తనకిష్టము, ఈ చెడును సమ్మతించడం కూడా వాళ్ళకిష్టం అన్నమాట. ఎందువలన ఇదంతా కూడా ఎందువలన అంటే చెడును ప్రేమిస్తున్నారు, చెడ్డ జీవితాన్ని ప్రేమిస్తున్నారు. ఈ చెడ్డ జీవితాన్ని ప్రేమించడం వలన తన జీవితాన్ని మరొకరి కొరకు జీవించడము సాధ్యం కాదన్నమాట. ఎవరైనా జీవితాన్ని మార్చుకోమంటే వెంటనే వాళ్ళు ప్రతిస్పందిస్తారన్నమాట. నీ మాటలు మార్చుకో, నీ క్రియలు మార్చుకో. వాళ్ళు ఎవరైనా సరే నేను మన ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా నేను నీ మాటలను మార్చుకోవాలంటే వెంటనే ప్రతిస్పందిస్తారు. నీ క్రియలు మార్చుకుంటే వెంటనే ప్రతిస్పందిస్తారు మన మీద. నీకేమి అని అంటారు, నీకేమి, నా ఇష్టం, నేను మాట్లాడతా, నేను చేస్తా, నా ఇష్టం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే తమకు ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని, అది చెడ్డ జీవితమైన దాన్ని ప్రేమించి దాన్ని జీవిస్తారు. తనను తాను ప్రేమించుకునే వాళ్ళు ఎవరైనా క్రీస్తును ప్రేమించరన్నమాట. అంటే మనకు క్రీస్తుకు చాలా సంబంధం ఉంది. క్రీస్తు దేవుని కుమారుడా, అదే తండ్రి మనల్ని కూడా కన్నాడు. యాకోబు 1:18 ఆయన తాను ప్రేమించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనెను. ఏ సంకల్పాన్ని సాధించడానికి క్రీస్తు యేసును దేవుడు పరలోకం నుంచి పంపించినాడో
అదే సంకల్పంలో మనల్ని పాలిభాగస్తులుగా చేసినాడు దేవుడు. కనుక క్రీస్తు యేసునకు మనకు దగ్గర సంబంధం ఉందన్నమాట. బాప్తిస్మములో తండ్రి అయిన దేవుడు మనకు జీవాన్ని పునరుద్ధరింపజేసినాడు. ప్రభువైన క్రీస్తు యేసు జీవం కలిగిన వాడు, మనము కూడా జీవం కలిగిన వారు. మనకి క్రీస్తుకు దగ్గర సంబంధం ఉందన్నమాట. మన ప్రభు అయిన క్రీస్తు యేసు వెలుగు. యోహాను సువార్త 8:12 నేను ఈ లోకమునకు వెలుగును అని ప్రభువైన క్రీస్తు యేసు సెలవిచ్చినారు. కనుక క్రీస్తు యేసు వెలుగు అన్నమాట. ఆ పక్షమందు సంఘములో ఉన్నటువంటి మనము కూడా వెలుగు అన్నమాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. కనుక క్రీస్తు వెలుగైతే మనము వెలుగు సంబంధులము, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నాం. కనుక క్రీస్తుతో దగ్గర సంబంధం ఉంది మనకు. సంఘములో ఉన్న పురుషులైనా స్త్రీలైనా మనమందరము క్రీస్తుతో దగ్గరి సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం. ఆయన శిరస్సు అయితే, ఆయనే శరీరం అయితే, ఆ శరీరంలో మనం అవయవాలు ఉన్నాం. కనుక దగ్గర సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం. క్రీస్తుతో దగ్గర సంబంధమును కలిగి ఉండి కూడా క్రీస్తును మనం ప్రేమించకపోతే, నేను క్రీస్తుతో దగ్గర సంబంధం ఉండి కూడా క్రీస్తును మనం ప్రేమించకపోతే, ప్రేమించాలి ఆయన. ప్రభువును మనం ప్రేమించాలి, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే ప్రభువు చెప్పిన మాటలను చూడండి. 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తానంటా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అనమాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22-27 వచనాలలో క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని అపోస్తలుడు బోధించినాడు. కనుక క్రీస్తు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన మీద ఒక స్పెషల్ అయిన ప్రేమను చూపాలనుకుంటా ఉన్నాడు. సంఘంలో అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. అందరిలో కొందరి పట్ల ఒక స్పెషల్ అయిన ప్రేమను చూపాలనుకుంటా ఉన్నాడు. అదేంటంటే, అది ఎలా అంటే, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారి మీద ఒక స్పెషల్ ప్రేమను చూపించాలనుకుంటా ఉన్నాడు. అందువలన నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని నా తండ్రి ప్రేమిస్తాడు, నేనును వారిని ప్రేమిస్తాను అని అన్నాడు ఆయన. కనుక సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, నేను పురుషులైనా స్త్రీలైనా క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. ఇందుకొరకే మనం సంఘంలోనికి పిలువబడేది. క్రీస్తు మహిమను పొందాలంటే క్రీస్తును ప్రేమించాలి. క్రీస్తును ప్రేమించడం అనగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను గైకొని జీవించడం అన్నమాట. ఆయన ఆజ్ఞలు అనగా క్రీస్తు ఆజ్ఞలు. క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఇవి నీకు కష్టమైనవా?
ఇవి నీకు కష్టమైన, ఇవి నీకు కష్టమైన, నీకు క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఇష్టం లేకపోయినా, క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీకు నష్టమును కలుగు చేసిన, క్రీస్తు యొక్క ఆజ్ఞలు, ఎందుకంటే మనం పుట్టింది మొదలుకొని క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించాల. మనకిష్టం వచ్చినటువంటి నడత, మనకిష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడిన, మనకు నచ్చిన క్రియలు చేసిన, మన తల్లిదండ్రులు మనలను వారించిన వారి మాటలు మనం వినల, నా ఇష్టం అనుకున్నాం. మన చుట్టుపక్కల ఉన్నవారు నువ్వు చేసేది రైట్ కాదు అని చెప్పిన మనం వారు సమ్మతించలేం, ఎందుకంటే నా ఇష్టం అనుకున్నాం. అందువలన నీ ఇష్టము చెడ్డ మాటలను ఎంజాయ్ చేసినావు, చెడ్డ క్రియలను ఎంజాయ్ చేసినావు, నీవు వేడి ద్వారా ఆనందించినావు, వేడి ద్వారా సంతోషించినావు, అవి చేయకూడదు అంటాడు ఆయన. క్రీస్తు ఆజ్ఞలు అవి చేయకూడదు అంటే అప్పుడు క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీకు కష్టం అవుతుంది, నీకు ఇష్టం ఉండదు, వాటి వల్ల నీవు నష్టపోవాల్సి వస్తుంది అన్నమాట. దేని నష్టపోవాల్సి వస్తుంది? చెడ్డ మాటలు నష్టపోతావు, చెడ్డ క్రియలు నష్టపోతావు, చెడు ప్రవర్తన నష్టపోతావు, చెడ్డ జీవితాన్ని నష్టపోతావు. ఎందుకంటే నీవు ప్రేమించేది ఆ చెడ్డ జీవితాన్ని, చెడ్డ మాటలని, చెడ్డ క్రియలని, వాటిని నష్టపోవాల్సి వస్తుంది. కనుక ఇక్కడ క్రీస్తును ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలను ఎవరైనా అనుసరించి జీవిస్తారు. క్రీస్తును ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞలను మనము మరణించేంత వరకు, సంఘంలో మరణించేంత వరకు ఆయన ఆజ్ఞలను మనం అనుసరించు. ఈ లేఖనాన్ని చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు చూడండి. అపోస్తులుడైన పౌలునకు క్రీస్తు యేసు పట్ల ఎంత ప్రేమ ఉందో చూడండి. 9వ వచనం నుండి 11వ వచనం వరకు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధముననైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అది వరకు ఆయన వేటిని ప్రేమించినాడు? ధర్మశాస్త్రాన్ని ప్రేమించినాడు. ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని ప్రేమించినాడు. కానీ క్రీస్తును ప్రేమించే విషయంలో ధర్మశాస్త్రమును, దానికి సంబంధించినటువంటి నీతిని ఆయన ఎలా ఎంచినాడు? ఆయన ఎలా వాటిని నష్టపరుచుకొని వాటిని దేంతో సమానంగా ఎంచినాడు? నేను ధర్మశాస్త్రం అంటే దేవుని ఆజ్ఞలను, ధర్మశాస్త్రం అనగా ఏ దేవుడైతే యేసు ప్రభువుని లోకంలోనికి పంపించినాడో ఆ దేవుని ఆజ్ఞలు ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రము వలన నీతిని పొందాలని అపోస్తలుడు మొదట భావించినాడు. అది చెడ్డ కాదు, అది చెడ్డ క్రియలు కాదు, అవి మంచి క్రియలే. ధర్మశాస్త్రమును అనుసరించడం అనేది మంచి క్రియలే. అంటే నేను చెప్పేది లోకంలో ఉన్న చెడు కన్నా అది బెటర్ అన్నమాట, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అనేది. నేను మళ్ళీ చెప్తున్నాను, లోకంలో చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు, చెడ్డ ప్రవర్తన, చెడ్డ నడవడిక, చెడ్డ జీవితం
ఒకవైపు పెడితే, మరొక వైపు ధర్మశాస్త్రము, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, ఇది మరొక వైపు పెడితే ఏది శ్రేష్టమైంది? ఈడ ధర్మశాస్త్రం, దానికి సంబంధించిన నీతి శ్రేష్టమైంది. అలాంటి శ్రేష్టమైన ధర్మశాస్త్రాన్ని, దాని వలన తాను పొందగలిగేటువంటి నీతిని, యేసు ప్రభువు మీద ఉన్న ప్రేమతో దాన్ని ఏం చేసినాడు పౌలు? ఎలా ఎంచినాడు? వాటిని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా భావించాడు. అంటే ధర్మశాస్త్రమును, దాని వలన కలిగేటువంటి నీతిని ఆయన పెంటతో సమానంగా భావించగా, నీవు నేను మనమందరం చెడ్డ మాటలను, చెడ్డ క్రియలను, చెడ్డ ప్రవర్తనను, చెడ్డ జీవితాన్ని, చెడ్డ నడతను పెంట కంటే మరింత అసహ్యంగా భావించాలి. ఇది ఎప్పుడు భావించగలమంటే క్రీస్తు మీద ప్రేమ ఉంటే. క్రీస్తు మీద నీకు ప్రేమ ఉంటే నీవు దేన్నైనా వదిలేయగలుగుతావు, ఆయనకి ఇష్టం లేని దాన్ని. క్రీస్తు మీద నీకు ప్రేమ కనుక ఉంటే, ఆయన ఆజ్ఞలు నీకు కష్టమైన, అవి నీకు ఇష్టం లేకపోయినా, వాటి వల్ల నీకు నష్టమైన ఏదన్నా జరగని, దీన్ని కూడా నేను భరిస్తా. ఆయన ప్రేమిస్తా, క్రీస్తుని ప్రేమిస్తాను. క్రీస్తు యొక్క ఆజ్ఞలను నేను అనుసరిస్తాను. క్రీస్తు మీద ప్రేమ ఉన్నవారు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారు. క్రీస్తు యొక్క ఆజ్ఞ ఏందినైనా? యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువు ఇలా సెలవిచ్చినాడు. అక్కడ యోహాను 15వ అధ్యాయము 12వ వచనంలో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించుటే నా ఆజ్ఞ. కాబట్టి ఇక్కడ సంఘములో ఒకరిని ఒకరు ప్రేమించడం, ఇది క్రీస్తు ఆజ్ఞ. సంఘములో ఒకరిని ఒకరు ప్రేమించడం, ఇది క్రీస్తు ఆజ్ఞ. డైరెక్ట్గా ఇదన్నమాట. అంటే ఇది వరకు నిన్ను నీవు ప్రేమించుకున్నావు కాదు, నీవు సంఘములో ఒకరిని ఒకరు ప్రేమించడం. నీకు కష్టమైన సంఘంలో ఉన్న వ్యక్తులను ప్రేమించాలి, ఇష్టం లేకున్నా సంఘంలో ఉన్న వ్యక్తులను ప్రేమించాలి, నీకు నష్టం జరిగిన సంఘంలో ఉన్న వ్యక్తులను ప్రేమించాలి. అది క్రీస్తు ఆజ్ఞ. ఈ ఆజ్ఞను అనుసరించేటువంటి వారు వీళ్ళు ఎవరు అంటే క్రీస్తు కొరకు జీవించేవారు. ఎవరైతే ఈ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నారో వీరు క్రీస్తు కొరకు జీవిస్తున్నారు అనడానికి ఇది రుజువు అన్నమాట. ఎవరు క్రీస్తు కొరకు జీవిస్తున్నారో వారు మాత్రమే క్రీస్తు యొక్క మహిమను వారు పొందుతారు. లేదు, నన్ను నేనే ప్రేమించుకుంటాను, నా జీవితమే నాకు ఇష్టము, నేను చేసే క్రియలే నాకు ఇష్టము, నేను మాట్లాడే మాటలే నాకు ఇష్టము, నా ప్రవర్తనే నాకు ఇష్టము, నా నడతే నాకు ఇష్టం అనుకుంటే ఏ ప్రభువు కానీ దేవుడు కానీ మనల్ని ఒత్తిడి చేయబోయేదేమి లేదు, మీరు ఇలాగా జీవించాలి, మీరు నన్ను పోలే జీవించాలని యేసు ప్రభువు ఒత్తిడి చేయడు. యెహోవా దేవుడు కూడా ఒత్తిడి చేయడు. ఎందుకంటే మనకిచ్చిన ఛాయిస్ అన్నమాట, ఒక అవకాశం. క్రీస్తు యొక్క మహిమను పొందడానికి సంఘములో మనకు ఒక అవకాశం ఇచ్చినారు. నీవు సద్వినియోగం చేసుకోవచ్చు, నీవు దుర్వినియోగం కూడా చేసుకోవచ్చు. అది నీ ఇష్టం, అది నా ఇష్టం అన్న. కానీ అంతిమంగా అయితే క్రీస్తు యొక్క మహిమను పొందినటువంటి వారు పరలోక రాజ్యానికి పాత్రులుగా ఎంచబడతారు. క్రీస్తు మహిమను పొందినటువంటి వాళ్ళు శరీరాల్లో ఉన్న దినాల్లో సుఖాలు అనుభవించి, అనేక సుఖములను అనుభవించి ధనవంతునికి వలె పాతాళ లోకంలో ఒక వేదనకర స్థలానికి, అక్కడి నుంచి బయట వస్తే నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
కాబట్టి ఇక్కడ మనకు పాతాళం అంటే మనం చూడడంలా, నరకాన్ని కూడా మనం చూడడంలా. ఎందుకంటే పాతాళాన్ని, నరకాన్ని ఏది మరుగు చేసిందంటే మన శరీరం మరుగు చేసేసింది. మరి వాస్తవంగా మన ఆత్మను కూడా మనము అసలు దృష్టించడంలా. ఎందుకంటే ఈ శరీరము మన ఆత్మను మరుగు చేసి, పాతాళాన్ని మరుగు చేసి, నరకాన్ని మరుగు చేసి, కేవలం అంతా శరీరం అన్నట్టుగా ఈ శరీరము మనల్ని భ్రమపరుస్తూ ఉంది. ఈ శరీరం మనల్ని ఊహల్లోకి తేలియాడ చేస్తూ ఉందన్నమాట. అందువలన శరీరము కనబడుతూ ఉంది, శరీరము వినబడుతూ ఉంది, శరీరానికి ఉన్న ఆశలు, శరీరానికి ఉన్న కోరికలు అవి చెడ్డవైన వాటిని జరిగించి ఆనందించడం, సుఖాన్ని పొందడం, తాత్కాలికమైన ఈ సుఖాన్ని పొందడం. ఒకానొక దినమున శరీరమును విడిచిన తరువాత శరీరము నుండి నీవు వెడలి బయటికి వస్తే, వాస్తవాలు తెలిసిన, వాస్తవికతలు తెలిసిన నీ గమ్యం అగోచరమవుతుందన్నమాట. నేను ధనవంతుని చూడండి, అతడు ఒకసారి ఇలా అన్నాడు అబ్రహాము, తండ్రివైన అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ యొద్దకు ఈ లాజరును పంపించాను అన్నాడు. తనను పంపించమని అడగల. ఎందుకు అడగలేదు తనను పంపించమని? నేను జీవించిన జీవితానికి ఈ ప్లేస్ రైటే, కానీ లాజరు ఒక సేఫ్టీ ప్లేస్లో ఉన్నాడు. సేఫ్టీ ప్లేస్లో ఉన్నవాడు పోయి మా సహోదరులకు చెప్పమని చెప్పాను. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, ఒక్కసారి మరణించిన తర్వాత ఇక మారు మనసు పొందే అవకాశం లేదు. నేను మారు మనసు పొందే అవకాశం లేదు కాబట్టి నా సహోదరులైన మారు మనసు పొందని లాజరును పంపించమన్నాడు. నన్ను పరిస్థితి అది. నాకు ఇవి అబద్ధాలు కాదు, ఇవన్నీ నిజాలు. మీరు మీ ఆత్మను దృష్టిస్తే పాతాళలోకాన్ని దృష్టించగలరు, నరకాన్ని దృష్టించగలరు. మీ ఆత్మను మీరు దృష్టించకపోతే కేవలం శరీరాన్ని దృష్టిస్తాం. శరీరము మనల్ని భ్రమపరుస్తుంది, శరీరం మనల్ని ఊహల్లో తేలియాడు చేస్తుంది అన్నమాట. కావున క్రీస్తు యొక్క ఆజ్ఞలను గైకొని జీవించేటువంటి వారు, కష్టాలు వచ్చినా, ఇష్టం లేకపోయినా, నష్టం కలిగిన ఆయన ఆజ్ఞను అనుసరించి సంఘములు ఒకరిని ఒకరు ప్రేమించేటువంటి ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపిస్తే ఒక రుజువు ఏంటంటే క్రీస్తు కొరకు జీవిస్తున్నారు అనేది ఒక రుజువు. ఇలా క్రీస్తు కొరకు జీవించేటువంటి వాళ్ళు క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. ఈ క్రీస్తు యొక్క మహిమను పొందడానికి అపోస్తులుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని, దాని వలన కలిగేటువంటి నీతిని కూడా ఆయన వదులుకొని వాటిని పెంటతో సమానంగా భావించేసి ప్రభువును ప్రేమించినాడు. ఎంతగా ప్రేమించినాడంటే ప్రభువు కొరకు తాను అనేక శ్రమలను పొందినాడు. పౌలు తాను ప్రేమించిన క్రీస్తు కొరకు అనేక శ్రమలు పొందినాడు. కనుక ప్రభువు పట్ల ఉన్న ప్రేమను ఆయన బయలుపరిచింది, చూపించింది. ఇలా కాకుండా పోతే క్రీస్తును ప్రేమించిన వారు ఉన్నారు. క్రీస్తును ప్రేమించరు, వీరు క్రీస్తును ద్వేషిస్తారన్నమాట. వీరు ఎక్కడున్నారంటే వీరు కూడా సంఘంలోనే ఉన్నారు. క్రీస్తును ద్వేషించువారు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. యోహాను వ్రాసిన ఈ మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడల అతడు అబద్ధికుడగును,
తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కనుక ఇక్కడ క్రీస్తును ద్వేషించడం అనగా సంఘములో ఉన్న సహోదరులను ద్వేషించడం. సంఘంలో ఉన్న సహోదరులను ద్వేషించడం అన్నమాట. సంఘంలో ఉన్న సహోదరులను ఎవరు ద్వేషిస్తారో డైరెక్ట్గా వాళ్ళు క్రీస్తును ద్వేషిస్తారు. ఎందుకంటే క్రీస్తు యొక్క ఆజ్ఞ, ఆయన అంటాడు, క్రీస్తు యొక్క ఆజ్ఞ, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమించాలి. ఇది 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 ఎవరికి వారు దీన్ని సాధ్యం చేసి చూపించాలన్నమాట. సాధ్యం కాదు ఇది వాస్తవానికి. ఎందుకంటే చిన్న వయసు నుంచి మన కోరికల్ని ప్రేమించి, మన ఆశల్ని ప్రేమించి, మన ఇచ్చలను ప్రేమించి, కాబట్టి అనేక చెడ్డ క్రియలు చేసి చెడ్డ క్రియలను ప్రేమించి, చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ మాటలను ప్రేమించి, చెడు నడతను ప్రేమించి, చెడ్డ ప్రవర్తనను ప్రేమించి, టోటల్గా జీవితమే చెడ్డగా మారిపోయింది. అంటే చిన్న వయసు నుంచి కూడా మనము చెడును ప్రేమించినాం. చెడును మనతో కలిసి ఎవరైనా చేస్తే సమ్మతించినాం అన్నమాట. ప్రస్తుతం అయితే మనము ఈ చెడును ద్వేషించి క్రీస్తును ప్రేమించాలంటాడు. క్రీస్తును ప్రేమించేవాడు చెడును ద్వేషిస్తాడు, పాపమును ద్వేషిస్తాడు. క్రీస్తును ప్రేమించినటువంటి వారు చెడును ద్వేషించకపోగా, పాపమును ద్వేషించకపోగా, పాపమును ప్రేమించి ఆ పక్షములో క్రీస్తును ద్వేషిస్తారన్నమాట. కనుక సంఘములో క్రీస్తును ప్రేమించేవారుగా మనమున్నామా, లేక క్రీస్తును ద్వేషించేటువంటి వారుగా మనమున్నాం? నీవు ప్రేమించిన ఆయనకి నష్టమేమిలా, ఆయనకి లాభం కూడా ఏమిలా, నీకే లాభం. నీవు ఆయన్ని ప్రేమించకుండా ద్వేషించిన ఆయనకు కలిగే నష్టమేమి లేదు. నీవు నష్టపోతావు, నేను నష్టపోతావు, మనం నష్టపోతామండి. ఎందుకంటే క్రీస్తు యొక్క మహిమను మనం పొందమన్నాం. కనుక నీవు ప్రేమించాలి అని ఆయన ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఆయన మహిమను నీవు పొందడానికి నీవు ఆయన్ని ప్రేమించాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కనుక నీవు ఆయన ప్రేమించిన నీకే మేలు, నీవు ఆయన్ని ద్వేషించిన నీకే నష్టం. ఆయనకు కలిగే నష్టము లేదు, ఆయనకేం నష్టం లేదన్నమాట. నీవు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా తన తండ్రి అయిన దేవుడు ఆయన ప్రేమిస్తూ ఉంటాడు నిరంతరం. తండ్రి ప్రేమ కన్నా నువ్వు చూపించే ప్రేమ గొప్పది కాదు, నేను చూపించే ప్రేమ గొప్పది కాదు. కానీ మనం ఆయన ప్రేమించడం వలన మనకు కలిగే ప్రయోజనము క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతామన్నమాట. అందువలన సంఘములో ఉన్నటువంటి సహోదరులు ప్రేమను చూపించగలిగే ఒక అవకాశం వచ్చినప్పుడు, నీవు సహోదరుల పట్ల ప్రేమను చూపగలిగితే నీవు క్రీస్తు కొరకు జీవిస్తున్నావు అనడానికి అది రుజువు అన్నమాట. నువ్వు చూపించే ప్రేమ రుజువు. నువ్వు ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నావో వారు మంచివారు కావచ్చు, వారు చెడ్డవారు కూడా కావచ్చు. సంఘంలో వారి మీద చూపించే ప్రేమను బట్టి నీవు క్రీస్తు కొరకు జీవిస్తున్నావు అనడానికి అది రుజువు. ఎందుకంటే ఆ ఆజ్ఞలు నువ్వు గైకొంటా ఉన్నావు అన్నమాట. అందువలన క్రీస్తు యొక్క మహిమను పొందుతావు. అలా కాకుండా సంఘములో నాకు అనుకూలమైన వారినే ప్రేమిస్తా, నాకు అనుకూలమైన వాళ్ళని ప్రేమిస్తా, నాకు అనుకూలమైన వారి మీద ప్రేమ చూపిస్తా, నాకు ప్రతికూలమైన వారి మీద నేను ప్రేమ చూపించు అని అనుకుంటే, మళ్ళీ చెప్తున్నాను,
సంఘములో నాకు అనుకూలమైన వారితోనే సహవాసం చేస్తా, నాకు అనుకూలమైన వారినే ప్రేమిస్తా. ఎవరు నాకు అనుకూలంగా ఉండరు. అంటే మనం సంఘంలో మనకు అనుకూలాన్ని చూస్తున్నాం, మనకు ప్రతికూలాన్ని కూడా చూడాలి. నీకు ఎవరు ప్రతికూలంగా ఉన్నారో వారిని సహితము ప్రేమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటలు చూడండి. 44వ వచనం, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అనగా దాని అర్థం ఏంటంటే, నీకు ఎవరైనా సంఘంలో ప్రతికూలంగా ఉన్నారా, నీకు ప్రతికూలంగా మాట్లాడుతున్నారా, నీకు ప్రతికూలమైన క్రియలు చేస్తున్నారా, వారు నీకు ప్రతికూలంగా ఉన్నారా, నీకు ప్రతికూలంగా ఉన్నవారు ఎవరైనా వారు నీకు శత్రువులు. ఆ శత్రువులను నీవు ప్రేమించాలి. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అది సంఘంలో జరిగేది. కాబట్టి సంఘంలో నీ శత్రువులను ప్రేమించడం, నిన్ను హింసించు వారి కొరకు. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది సంఘములో క్రీస్తు పట్ల ఉన్నటువంటి ప్రేమను చూపించడం అన్నమాట. నీకు ప్రేమించాలనిలా, సహజంగా ఏ మనిషి కూడా శత్రువుని ప్రేమించాలన్నంత మంచి మనసు ఎవరికి లేదు. మనలో ఒకరికైనా శత్రువును ప్రేమించాలి అన్న మంచి మనసు మనలో ఎవరికి లే. మనల్ని హింసించే వారిని ప్రేమించాలి అన్న మనసు కూడా మనకు లే. మనకున్న మనసు ఏంటంటే, నాకు అనుకూలంగా ఉంటే ప్రేమ చూపిస్తా. అనుకూలం అంటే నీవు మాట్లాడే చెడ్డ మాటలకు ఆ చెడ్డ మాటలు సమ్మతించేవాడు, నీవు చేసే చెడ్డ క్రియలను సమ్మతించేవాడు, నీ చెడు నడతను సమ్మతించేవాడు, నీ చెడు ప్రవర్తనను సమ్మతించేవాడు, అలాంటి వాళ్ళ మీద నేను ప్రేమ చూపిస్తాను. అంటే నాతో సమ్మతించే వాళ్ళతో ప్రేమ చూపిస్తాను, నాకు అనుకూలమైన వారి మీద ప్రేమ చూపిస్తాను. నాకెవరైనా ప్రతికూలంగా ఉంటే వారిని నేను ప్రేమించు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక చెడ్డ వ్యక్తి సంఘములో చెడ్డ క్రియలు చేస్తున్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారు. అలాంటి వారు మరొకరు ఉన్నారు, వాళ్ళు ఒకటైపోతారు, ఒకరికొకరు సమ్మతిస్తారు. వాళ్ళు ఒకరినొకరు ప్రేమిస్తారు. ఎందుకంటే సమ్మతం, ఒకరికొకరి పట్ల సమ్మతం ఉందన్నమాట. వారు మంచి వారిని ప్రేమించలేరు. అంటే చెడ్డ క్రియలు చేయకుండా మంచి క్రియలు చేయాలని, మంచి మాటలు మాట్లాడాలని, మంచి నడవడిక, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఎవరనంటే వారిని ద్వేషిస్తారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వీరి చెడ్డ క్రియలను సమ్మతించరు అన్నమాట. కాబట్టి ఇక్కడ చెడ్డ నడత, చెడ్డ ప్రవర్తన, చెడ్డ జీవితం కలిగిన వాళ్ళు సహితము మంచి వారి మీద సంఘంలో ప్రేమ చూపించాలి. అలాగునని సంఘంలో మంచి వ్యక్తులు ఉన్న వారు సంఘంలో ఉన్న చెడ్డ వ్యక్తులను సైతం ప్రేమించాలి. ఎందువలనంటే ఇది ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ ఇది? అది మన ప్రభువు యొక్క ఆజ్ఞ అన్నమాట. అలా కాదనుకుంటే ఇక్కడ సంఘంలో ఉన్నవారు సహోదరులను ద్వేషించరు. ఎలా? ఎవరు ఈ సహోదరులు? ఎవరంటే ప్రతికూలముగా ఉన్న సహోదరులు. నీకు ప్రతికూలంగా ఉన్నవాడు
అలాగే నీకు ప్రతికూలంగా క్రియలు చేసేవాడు, అలాగే నీకు ప్రతికూలంగా జీవించేవాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తును ద్వేషించడం అనగా సంఘములో నీవు చేసేటువంటి చెడ్డ మాటలు, నీవు చేసే చెడ్డ క్రియలను, నీవు మాట్లాడే చెడ్డ మాటలను, నీ చెడు నడతను, నీ చెడు ప్రవర్తనను, చెడ్డ జీవితానికి ఎవరైతే ప్రతికూలంగా ఉన్నారో, ప్రతికూలంగా మాట్లాడుతున్నారు, వారిని ద్వేషించడం. ఈ చెడ్డ మాటలను, చెడ్డ క్రియలను సమ్మతిస్తే వారిని ప్రేమించేస్తారు. కానీ వీళ్ళు ఈ ప్రతికూలంగా ఉన్నారనమాట. నీవు మాట్లాడే మాటలకు ప్రతికూలంగా, చెడ్డ మాటలకు ప్రతికూలంగా, చెడ్డ క్రియలకు ప్రతికూలంగా ఉన్నారు. అందువలన వారిని ప్రేమించరు, వారిని ద్వేషిస్తారు. ఎవరిని ద్వేషిస్తారు? ఈ మంచి వ్యక్తులను సంఘంలో ద్వేషిస్తే వీళ్ళు యేసు ప్రభువుని ద్వేషించిన వారు అవుతారు. అలాగే ఇక్కడ సంఘంలో మరొక భాగంలో శత్రువులు ఉన్నారు, హింసించే వాళ్ళు ఉన్నారు. ఈ శత్రువులను ప్రేమించకపోతే, హింసించే వారి కొరకు ప్రార్థన చెబితే వీళ్ళ ప్రేమ కూడా ఇక్కడ బట్టిది వ్యర్థమైపోద్ది అన్నమాట. అంతిమంగా క్రీస్తును ప్రేమించాలి. ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. క్రీస్తును ప్రేమించాలన్నా, లేదు అంతా వేషధారణ. మరణించేంత వరకు మనం క్రైస్తవులు మన వేషాలు వేసుకొని ఓహో అని ఆదివారం వచ్చేసి, బుధవారం వచ్చేసి ఓ ప్రత్యేకమైన క్లాసుల్లోకి చేరుకునేసి జీవితకాలం అంతా పాటలు పాడేసి, ప్రార్థనలు చేసేసి, ఇళ్లల్లో వాక్యాన్ని బైబిల్ చదువుకునేసి, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ప్రార్థన చేసేసి, ఇవన్నీ కూడా అమాయకంగా అనిపిస్తుంది అన్నమాట. మరణించే దినానికి ఇవన్నీ అమాయకం అన్నమాట, అజ్ఞానం అన్నమాట. అలా కాదు, అనేక సంవత్సరాలైంది బాప్తిస్మం పొంది అనేక సంవత్సరాలు అయితే నీవు క్రీస్తు యొక్క స్థాయికి ఎదిగి ఉండాలి. క్రీస్తు యొక్క మహిమను ఒక 30%, ఒక 40% సాధించి ఉండాలన్నమాట. ఇంకా నువ్వు దాన్ని సాధించలేదు, క్రీస్తు మహిమను ఇంకా సాధించలేదు అనంటే ఏం జరిగింది? ఎక్కడ లోపం అంటే క్రీస్తును ప్రేమించాల, యేసు ప్రభువుని అస్సలు ప్రేమించలేదన్నమాట. క్రీస్తుని ద్వేషించడం అన్నమాట. అంటే చర్చికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రసంగాలు వింటూ ఉన్నావు, కానుకలు ఇస్తున్నావు, సంఘములో ప్రభువు కార్యాలు చేయడానికి సమయాన్ని, బలాన్ని, ధనాన్ని ఖర్చు పెడుతున్నావు. వీటన్నిటికంటే కూడా జీవితం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నీ సమయము, నీ బలము, నీ ధనము, ఈ మూడింటికన్నా నీ జీవితాన్ని కోరుతున్నాడు యేసు ప్రభు దేవుడు. మన జీవితాలు నడుపుతున్నారు వాడు. మనం ప్రభువును పోలి జీవించాలి. గలతీ 2:20 పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. అంటే అపోస్తలుడైన పౌల్లో క్రీస్తే జీవిస్తున్నాడు అనగా ఆయన క్రీస్తు కొరకు జీవిస్తున్నాడు. ఎందుకనగా ఆయన క్రీస్తుని ప్రేమించినాడు. క్రీస్తును ప్రేమించేవారు క్రీస్తు కొరకు జీవిస్తారు. క్రీస్తు కొరకు జీవించేవారు ఆయన ఆజ్ఞ, అది కష్టమైన, అది నష్టమైన, అది ఇష్టం లేకపోయినా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారు. క్రీస్తును ప్రేమించినటువంటి వాళ్ళు, క్రీస్తును ప్రేమించిన వాళ్ళు తమ జీవితాన్నే ప్రేమిస్తారు. అది చెడ్డ జీవితమైన దాన్నే ప్రేమించడం. చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు, చెడ్డ ప్రవర్తన, చెడ్డ నడత, చెడ్డ జీవితాన్ని ప్రేమించి ఈ జీవితానికి ఎవరైనా ఆటంకాన్ని, అభ్యంతరాలు కలిగి చేస్తారంటే వాళ్ళని ద్వేషించేసి, సంఘంలో వారిని ద్వేషించేసి క్రీస్తు మీద ద్వేషాన్ని కుమ్మరించడం అన్నమాట. అందువలన వారు క్రీస్తు యొక్క మహిమ పొందరు. సంఘములో సహోదరులను ద్వేషించేటువంటి వారు క్రీస్తు యొక్క మహిమను పొందరు. కానీ చివరికి శరీరాన్ని విడిచేసరికి పూర్తిగా
సాతాను రూపంలోకి మారిపోతావు. నీవు బాప్తిస్మం పొందినప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ రూపాన్ని నీలో నుంచి తొలగించినాడు. బాప్తిస్మంలో ఈ రూపాన్ని తొలగించేసినాడు తండ్రి అయిన దేవుడు. కానీ నీవు సంఘములోనికి వచ్చి మళ్ళీ సాతాను రూపాన్ని పొందుతావు అన్నమాట. క్రీస్తు రూపాన్ని పొందవలసినటువంటి నీవు సాతాను యొక్క రూపాన్ని పొందుతావు అన్నమాట. ఇది ఎంత నేరంగా దేవుడు పరిగణిస్తాడో చూడండి. అందువలన సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక లెక్క ఒకటి ఉండాలి. లెక్క పక్క లేకుండా జీవించకూడదు మనం. ఇది ఒక లెక్క అన్నమాట. బాప్తిస్మం పొంది ఇన్ని సంవత్సరాలు అయిందా? ఇన్ని సంవత్సరాలలో క్రీస్తు యొక్క మహిమను నేనేం సాధించిన? నేనెంత పొందినా? నేను బాప్తిస్మం పొందిన ఆ రోజు ఏ స్థాయిలో ఉన్నాను? అదే శిశు దశలో ఉన్నానా, లేక బాల్య దశను దాటి యవ్వన దశకు వచ్చున్నానా? ప్రభువు కొరకు బలమైన కార్యములు నేను చేస్తున్నాను లేదా? బలమైన కార్యాలు అంటే సమయాన్ని, ధనాన్ని, బలాన్ని ప్రభువు కార్యాల కోసం ఖర్చు పెట్టడమే కాకుండా ఒరిజినల్ జీవితాన్ని ప్రభు కొరకు జీవించడం అన్నమాట. డబ్బును చాలామంది ఖర్చు పెడతారు. నేను మొన్న పేపర్లో చూసినాను. నేను ఈ మన కాళహస్తి దేవస్థానం యొక్క ఉండి యొక్క ఆదాయం వాళ్ళు 1,30,00,000 రాసి ఉన్నారు అన్నమాట పేపర్లు. 1,30,00,000. అంత డబ్బు విస్తారం వచ్చి పడిపోయిందన్నమాట. డబ్బును వేసేవాళ్ళు ఎవరైనా సరే చెన్నై నుంచి వస్తారా, కేరళ నుంచి వస్తారా, మన ఇండియాలో అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారా, విదేశాల నుంచి వస్తున్నారా? వస్తున్నారు. ఏమేమి ఖర్చు పెడుతున్నారు? వాళ్ళ సమయాన్ని, వాళ్ళ బలాన్ని, వాళ్ళ ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. వీటన్నింటినీ ఖర్చు పెడుతున్నారు. అక్కడ వేసేసి ఎంతో సంతోషంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ జీవితాన్ని చూస్తేనైనా, వారి జీవితాన్ని చూస్తే జీవితంలో చెప్పుకోదగ్గవి మంచివి ఏవి కనబడవు. సేమ్ మనము కూడా మన ధనాన్ని, బలాన్ని, సమయాన్ని ఖర్చు పెడుతున్నాం. మంచిది ఇది. ఇది ఒక విగ్రహం కోసం ఖర్చు పెట్టలే మనం. నిజ దేవుని కుమారుడైన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కోసం ఖర్చు పెడుతున్నాం. సమయమును, ధనమును, బలమును ఖర్చు పెడుతున్నాం. సేమ్ టైము మన జీవితం మారాలి. నీవు ఎంత ధనాన్ని, ఎంత సమయాన్ని, ఎంత బలాన్ని ఖర్చు పెట్టినా నీ జీవితాన్ని మార్చుకోకపోతే దాని వలన నీకు ఒరిగే, నాకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క మహిమను మనం పొందాం. క్రీస్తు మహిమను పొందడం అనేది సమయాన్ని, బలాన్ని, ధనాన్ని ఖర్చు పెట్టడం వలన లేశమాత్రం. దాంతోపాటు మనం అనుసరించి జీవించడం వలన, ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొని జీవించడం వలన క్రీస్తు యొక్క మహిమను పొందుతాం. అలా కాకుండా పోతే అంతిమంగా సంఘాన్ని వదిలేసరికి సాతాను యొక్క రూపంలో మారిపోతాం. ఎవరు ఈ సాతాను అంటే నిన్ను రక్షించడానికి తన ప్రాణమును సిలువలో బలిగా పెట్టినాడే ఆయనకి శత్రువు అన్నమాట. ఈయన నీవు క్రీస్తు యొక్క అండలో ఉండి ఆయన శత్రువును ప్రేమించి ఆయన శత్రువు యొక్క రూపంలోకి నువ్వు మారడం అనేది ఏమాత్రం ఆయనకి ఇష్టం కాదని. ఎవరు ఈ సాతాను అంటే నిన్ను పుట్టించినాడు తండ్రి అయిన దేవుడు, బాప్తిస్మంలో నిన్ను కన్నాడు తండ్రి అయిన దేవుడు. ఆయనకు విరోధి ఈ సాతాను. నీ తండ్రి విరోధిని ఆశ్రయించడం, నువ్వు నీ ప్రభు యొక్క శత్రువును ఆశ్రయించడం సంఘంలో ఉండి కూడా బహునేరం నాయన. అందువలన మనలో ప్రతి ఒక్కరూ కూడా ఒక లెక్క అన్నమాట. బాప్తిస్మం పొంది ఇన్ని సంవత్సరాలు అయిందా? ఇన్ని సంవత్సరాలలో క్రీస్తు యొక్క మహిమను ఏ శాతం నేను పొందుతున్నాను? అసలు పొందున్నానా లేదా? పొందినట్టు ఫీల్ అవుతూ ఉన్నాను, అంటే ఊహించుకుంటా ఉన్నాను. నేను క్రీస్తు యొక్క మహిమను పొందినట్టు ఊహించుకుంటున్నానా? ఊహలు ఎప్పుడు నిజాలు, వాస్తవాలు కావన్న. కనుక ఇక్కడ సంఘంలో ఎవరైతే కష్టమైన, నష్టమైన, ఇష్టం లేకపోయినా ప్రభువు యొక్క ఆజ్ఞను గైకొని ప్రభువు మీద ప్రేమతో జీవిస్తారు అనగా శత్రువులను ప్రేమించి హింసించు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తారు. వారు మాత్రమే క్రీస్తు కొరకు జీవించిన వారు మాత్రమే క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. అలా కాకుండా సంఘములో ఆయన ఆజ్ఞలు ఇష్టంలా, అవి కష్టం. ఆయన ఆజ్ఞలు ఆశలు, కోరికలు ఇష్టానికి నష్టాన్ని కలుగు చేస్తాను. అందువలన అవేవి ప్రభు యొక్క ఆజ్ఞలు కాదు. శరీర ఆశలు, కోరికలు, ఇష్టలు తీర్చుకునే విధంగా చెడ్డగా మాట్లాడి, చెడ్డ క్రియలు చేసి, చెడు ప్రవర్తన, చెడు నడత, చెడు జీవితాన్ని కలిగి నువ్వు
సంఘంలో జీవించినావా? క్రీస్తును ప్రేమించలేదు, ఆయనను ద్వేషించినావు. నీవు ఆయన ద్వేషించినావు కాబట్టి సంఘంలో నీవు క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశం లేదు. సాతాను యొక్క రూపాన్ని మళ్ళీ నువ్వు నీ ఆత్మకు సమకూర్చుకున్నావు. నీవు మరణించే దినానికి నీ ప్రభువు యొక్క శత్రువు యొక్క రూపంలోనికి మారుతావు. నీ తండ్రి యొక్క విరోధి యొక్క రూపంలోనికి మారుతావు. మారి నీ తండ్రిని, నీ ప్రభువుని నిలువెత్తున అవమానపరిచి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతావు. నీవు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నిన్ను అంగీకరిస్తారా? నిన్నైనా నన్నైనా వారు అంగీకరిస్తారు. అందువలన ఒక లెక్క, సంఘములో ఒక లెక్క. సంఘములో ఎవరు క్రీస్తును ప్రేమిస్తున్నారు, లేక ఎవరు క్రీస్తును ప్రేమించడం లేదని ఒక లెక్క అన్నమాట. ఈ లెక్కతో మన జీవితాలను మనము ప్లాన్ చేసుకుంటాం. ఇప్పటికైనా మించిపోయింది ఏమిటో ఒక లెక్కను మనం వేసుకొని ఈ లెక్క ప్రకారంగా మనం సంఘంలో జీవించగలిగి మన జీవితాలు ధన్యమవుతాయి. ఒక 30%, ఒక 40% మనము ప్రభువు యొక్క మహిమను పొందగలిగితే మనం ధన్యులమవుతాం. ఆయన మహిమను పొందడానికే తండ్రి అయిన దేవుడు మనల్ని సంఘంలో పిలిచినాడు. ఆయన మహిమను మనం పొందితే తండ్రి అయిన దేవుడు పరలోక రాజ్యానికి మనల్ని ఆహ్వానిస్తాడు. తన రాజ్యానికి, తన మహిమకు ఆయన మళ్ళీ మనల్ని పిలుస్తాడు. సంఘములో ఉన్న మనము అక్కడికి వెళ్ళే అవకాశం, పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అలా కాకుండా పోతే సంఘాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం, మన ఆత్మల నిర్లక్ష్యం చేస్తాం. అందువలన ఎటు పడితే అటు లోకంలో జీవించేస్తాం. శక్తి ఉన్నంత వరకు మాట్లాడడం, శక్తి ఉన్నంత వరకు చెడ్డ క్రియలు చేయడం, శక్తి ఉన్నంత వరకు చెడ్డ ప్రవర్తన, శక్తి ఉన్నంత వరకు చెడ్డ నడత. శక్తి ఒడిగిపోయింది. శక్తి ఒడిగిపోయిన తర్వాత నీలో భయం ఏర్పడుతుంది. నేను చూడండి, ఆయన శక్తి ఒడిగిన తర్వాత నీలో భయం ఏర్పడుతుంది. నువ్వు మా యవ్వనంలో మాట్లాడినట్టు అప్పుడు మాట్లాడలేవన్నా. నువ్వు చూడండి, సహజంగా యవ్వనంలో రేయ్ అంటాడు, రేయ్ అని పిలుస్తాడు. 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిందంటే ఇప్పుడు రే అనలేడు అనమాట. ఆ ధైర్యమే రాదు. ఆ ధైర్యాన్ని కోల్పోతాడు. నాయనా అని పిలవాలి, అయ్యా నాయన స్వామి అని పిలవాలన్నమాట. యవనంలో ఉన్నప్పుడు మే అని ఉంటాడు అనమాట. కానీ 65 ఏళ్ళు దాటిందంటే ఇప్పుడు అమ్మా నాయన, అమ్మ తల్లి అనాలన్నమాట. అంటే మనిషి యొక్క ధైర్యం కోల్పోతాడన్నమాట. అంటే మనకు ధైర్యాన్ని ఇచ్చేది శరీరమే, ధైర్యాన్ని చేసేది కూడా శరీరం. బలమున్నప్పుడు ధైర్యము, బలము ఒడిగిపోతే ధైర్యం కోల్పోతావు అన్నమాట. నీవుగానే నువ్వు కూర్చోవడానికి భయపడతావు, నువ్వు నిలబడడానికి భయపడతావు, నువ్వు ఏదైనా మాట్లాడడానికి భయపడతావు, ఏదైనా అడగడానికి భయపడతావు. ఆ వయసు వచ్చేసరికి అంత భయం అన్నమాట. భయము నిన్ను ఆవరిస్తుంది, భయము నిన్ను బెదిరిస్తుంది, భయము నిన్ను లోపరిచేస్తుంది. నీవు భయానికి లోబడిపోయి భయంగా అనుక్షణం భయంగా జీవితాన్ని గడుపుతావు వయసు ఒడిగితే. అందువలన నేడున్నటువంటి ఈ బలం ఉందే, మరొక రోజుకి ఈ బలం ఉండదు మనకి. బలం ఉన్నప్పుడే బలమైన జీవితాన్ని ప్రభు కొరకు మనం జీవించగలిగితే మన వృద్ధాప్యం కూడా దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము మరణించేటప్పటికి ఎంతో సంతోషంగా, ఒక ఆనందంగా ప్రభు యొక్క మహిమను నేను పొందున్నానని సమాధానంగా మనం శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. లేదు కూడదు అనుకొని నా ఇష్టం అనుకుంటే నీ ఇష్టం ఎంతవరకు? శరీరంలో బలం ఉన్నంత వరకు. శరీర బలము క్షీణించిపోతే మీరు చూడలేదు, చూడండి ఆయన కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అనేటువంటి సంగతిని అపోస్తలుడు అక్కడ తెలియజేసినాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అని అంటాడు. అంటే ఈ గుడారం, శరీరం శిథిలమైపోతుంది. ఈ గుడారం ఒక దినమునకు శిథిలమవుతుందన్నమాట. శిథిలమైపోయేటువంటి ఈ శరీరం ఇది కృషించిపోయేటువంటి ఒక శరీరం ఇది. ఈ బలం అలాగే ఉండదు, ఈ తెలివితేటలు అలాగే ఉండవు. ఒక్కసారి నీ శరీరాన్ని బలహీనత ఆవరిస్తే చూడండి ఆయన 60 ఏళ్ళ తర్వాత మతిమరుపు ఒకటి వస్తుంది మనిషికి. అనేక విషయాలను మర్చిపోతూ ఉంటాడు మనిషి, అనేక సంగతులను మనిషి మర్చిపోతాడు అన్నమాట. నీవు మర్చిపోతే ఏం చేయగలవు, ఏం సాధించగలవు? బలం ఉన్నప్పుడు జ్ఞాపకం ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంది. బలం ఒడిగితే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోద్ది అన్నమాట.
బలం ఉన్నప్పుడు నువ్వు బలమైన క్రియలు చేయగలవు, బలంగా మాట్లాడగలవు. బలం ఒడిగితే బలమైన క్రియలు చేయలేవు. బలమైన మాటలు కూడా మాట్లాడలేవు. అది నాన్న మన శరీరం యొక్క తత్వం. అందువలన ఈ శరీరాన్ని చూసి మనం అతిశయించడానికి ఏమీ లే. ఈ శరీరాన్ని చూసి గర్వించడానికి కూడా ఏమీ లే. శరీరాన్ని చూసి ఎవరైనా సంఘములో అతిశయిస్తే, శరీరాన్ని బట్టి ఎవరైనా సంఘంలో గర్విస్తే అంతం బాగుండదు నాకు. అందువలన మనం అతిశయించకూడదు, మనం గర్వించకూడదు. నాకేమనేది ఈ బలం ఉన్నంత వరకే. ఈ బలం ఒడిగిన తర్వాత పనికిరాని వాళ్ళకు కూడా భయపడాలి. పనికిరాని వాళ్ళకు భయపడాలి. మీరు చూడండి ఆయన, నీ ఇంట్లో వయసు వచ్చిన పిల్లలు ఉండారా, నీ వీధి వాళ్ళకు భయపడాలి, వాళ్ళకు భయపడాలి. చాలా కుటుంబాలు చూడండి, పిల్లలు ఉండారు నేను, ఆ పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడతారు పిల్లలు. వాళ్ళు ఏం మాట్లాడలేరు, వాళ్ళు ఏం చేయలేరు, నోరు మూసుకొని గమ్మునుంటారు. నోరు మూసుకొని ఇంక చేసేది ఏమీ లేకుండా గమ్మునుంటారనమాట పిల్లలు. అది నేను మన పరిస్థితి. కనుక నీ కడుపులో పుట్టినటువంటి బిడ్డ నిన్ను ఎదిరించే పరిస్థితి రావచ్చు. మగబిడ్డ అయినా ఆడబిడ్డ, నువ్వేం చేయలేవు, నువ్వేం మాట్లాడలేవు అసలు. అది మన శరీరం యొక్క తత్వం. శరీరం బలంగా ఉన్నప్పుడే, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము గర్వించి, అహంకారాన్ని చూపించి, అతిశయించి అనేక చెడు గుణాలను, చెడు లక్షణాలను, చెడు స్వభావాలను మన ఆత్మకు సమకూర్చుకునేసి సంఘంలో ఉన్న వాళ్ళందరూ ద్వేషించేసి చివరికి ఎవరి రూపం అంటే నీవు ఊహించినటువంటి ఒక వ్యక్తి సాతానుడు వాని రూపంలో నీకు మారిపోవడం. జీవిత యొక్క అంతము దౌర్భాగ్యంగా మారిపోతుంది. అందువల్ల మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక లెక్క ఒకటి, బాప్తిస్మం పొందిన ఆ దినము నుండి ఈ దినం వరకు నేను ప్రభు యొక్క మహిమను ఏ మేరకు సాధించినాను. ఈ లెక్కలు లేకపోతే మనం భ్రమల్లో ఉంటాం, మరణించేంత వరకు భ్రమల్లో ఉంటాం. ఈ భ్రమ వాస్తవం కాదు, అది సత్యము కాదు. కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక లెక్కతో, ఇన్ని రోజులు ఈ లెక్క లేకపోయినా ఇక మీదటైనా ఒక లెక్కతో ఈ జీవితాన్ని మనం గడపడానికి ప్రయాసపడదాం. దేవుడు కనికరిస్తాడు, మన ప్రభువు మనకు తోడుగా ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన సర్వసత్యములను నడిపిస్తాడు. మనమందరం కూడా ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని జీవించి ప్రభు యొక్క మహిమలోనికి మనం రూపాంతరం చెందాం. ఆయన మహిమను మనం పొందుదాం. అంతిమంగా మన జీవితాలు బాగుంటాయి, మన అంతం బాగుంటుంది, మన మరణం కూడా బాగుంటుంది. మనం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరింత క్షేమాన్ని మనం పొందే అవకాశం మనకుందన్నమాట. దయచేసి కొద్ది సంగతులు మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. వీటన్నిటినీ మీ మనస్సుల్లో, మీ హృదయాలు నిక్షిప్తం చేసుకోండి. వీటిని గురించి పదే తలపోసుకోండి. నేను ఎలా ఉన్నాను, ఈ లెక్కలు వేసుకొని లెక్కల్లో నేను కరెక్ట్గా ఉన్నానా లేదా మీకు మీరుగా తెలుసుకోండి, మనముగా తెలుసుకొని ఎవరికి వారు ఈ జాగ్రత్తను మనం జాగ్రత్త పడగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. మీకందరికీ ఇలా మనవి చేస్తూ ముగిస్తాను. మహాపరిశుద్ధుడా, మహోపకారివైన మా తండ్రి, మహిమ కలిగిన, ప్రేమ కలిగిన మా నాయన, ఈ ప్రభు దినంలోనూ ఈ సముఖంలోనికి మమ్మల్ని ఇలాగున చేర్చి ప్రభువును ప్రేమించడం ఎలా ఆ సంగతులను ఈ దినమున మాకు నేర్పించినందుకు కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, మా జీవిత కాలంలో మేము ప్రభువును ద్వేషించకుండా ప్రభువును ప్రేమించేటువంటి ఆ స్థాయిని అందుకోవడానికి ప్రభువు యొక్క ఆజ్ఞలు మాకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కష్టమైనా అంటే మేము ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొని అంగీకరించి మా జీవిత కాలంలో ప్రభువుతో కలిసి జీవించడానికి మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, ప్రభువును పోలి జీవించే ఈ క్రమంలో మాలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువును అనుసరించనివ్వకుండా సాతాను అనేక అడ్డంకులను కలుగు చేసి అనేక శోధనలు మాకు కలుగు చేసి ప్రభువు నుండి మమ్మల్ని వేరుపరిచి ప్రభు ఆజ్ఞలను
మేము అనుసరించకుండా మమ్మల్ని అడ్డగించి చివరికి మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా ప్రవర్తన, మా నడవడి ద్వారా ప్రభువును ద్వేషించేటువంటి చేసి సాతాను తన రూపాన్ని మాలో నింపడానికి తన వంతు తాను పనిచేస్తూ ఉండగా మేమైతే బహు జాగ్రత్త కలిగి బహు మెలకువ కలిగి మేము ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించే విషయంలో తండ్రి మాకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువును ప్రేమించడానికి మరింత సహాయమును దయచేసి ఈ విషయంలో ప్రభువు యొక్క మనస్సును మాకు అనుగ్రహించమని, ప్రభువు యొక్క విశ్వాసాన్ని మాకు దయచేయమని, ప్రభువులో ఉన్న జ్ఞానము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని కనికరించండి తండ్రి, సంఘ కార్యక్రమాలను దీవించండి ఆయన. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవెనకరంగా ఉంచినందుకు కొరకు మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాము. అలాగని మాలో ఉన్న అనేక చెడు క్రియలను మేము విసర్జించి, చెడు మాటలను విసర్జించి, చెడు ప్రవర్తన, చెడు నడవడిక, చెడు జీవితాన్ని విసర్జించి మా జీవితాల ద్వారా ప్రభువును ప్రేమించి మీ ప్రేమకు మేము పాత్రలు అవడానికి, ప్రభువు యొక్క స్పెషలైన ప్రేమ కూడా మేము పాత్రలు గెలిచబడడానికి కనికరించమని ప్రార్థిస్తున్నాం. అంతిమంగా ప్రభువు యొక్క మహిమను ఏ శాతం మేము మా ఆత్మను సమకూర్చుకుంటామన్న లెక్కల్లో సరిచూసుకోవడానికి, లెక్కల ప్రకారంతో మేము జీవించి ఈ లెక్కల్లో మేము సక్సెస్ కావడానికి మరింత కనికరాన్ని చూపించమని, మా ప్రార్థన మన్నించమని, ప్రతి బిడ్డను దీవించమని ప్రభువైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన అందరికీ వందనాలు.